హలో గైస్, మొన్న అనకాపల్లి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ట్రైన్ లో వచ్చాము. ట్రైన్ లో వెజిటేబుల్స్ అమ్ముతున్నారు. మేమైతే వెజిటేబుల్స్ తో పాటు పచ్చిపసుపు కూడా తీసుకున్నాము. ఎందుకంటే పచ్చిపసుపుని నూరి కుషికి రాయొచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఇంకా నేను కూడా రాసుకోవచ్చులే అనుకున్నాను. ఇంకా పచ్చిపసుపుని అయితే నీట్ గా వాష్ చేసేసాను. బాగా మట్టి ఉంటుంది కదా. ముందైతే చిన్న ముక్క అయితే తీసుకుని నూరుతున్నాను. కుషికి అప్లై చేద్దాము, అసలు ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం అని చెప్పి. పసుపు కొమ్ము నూరుతుంటే స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. నాకైతే భలే అనిపించింది. ఇంకా కుషి తల్లికి రాస్తుంటే కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా వీడియోలో కంటే బయట అయితే ఇంకా బాగా కనిపిస్తుంది కలర్. ఈ పసుపు కొమ్మలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఆరపెట్టి పౌడర్ చేసుకోవచ్చు. కానీ మనకైతే ఎండ అస్సలు రావట్లేదు కదా, అందుకని చెప్పి నేను ఈ పసుపు కొమ్మల్ని మిక్సీ వేసేసాను ఇలాగా పేస్ట్ లాగా. ఇంకా దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. మనం పసుపుని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చో దీన్ని కూడా సేమ్ అలాగే వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ పసుపు పేస్ట్ తోనే పులిహార అయితే చేశాను. కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. పాలల్లో కూడా కొంచెం వేసుకుని తాగితే చాలా మంచిది. నాకు ఈ పసుపుని చూస్తుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ గుర్తొస్తుంది. ఇలాగే పసుపు కొమ్మలు నూరి చిన్న చిన్న ఉండలు చేసి మాకైతే మింగమని ఇచ్చేది. అప్పుడైతే చిన్నపిల్లలం కదా, మింగడానికి నానా తిప్పలు పడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరు చెప్పకపోయినా పాలల్లో పసుపు మిరియాలు వేసుకుని తాగేస్తాను. ఓకే గాయ్స్, ఈ వీడియో ఇంతే. ఇంకా బై బాయ్.